శాసన మండలిలో ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇచ్చిన సమాధానం పొంతనలేనిదిగా ఉందంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ఆడబిడ్డ నిధి అంశం కాకుండా ఇతర విషయాలపై మాట్లాడటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి గారు చెప్పిన సమాధానం ఈ రాష్ట్రంలో ఈ పథకం కోసం ఎదురు చేస్తున్న 1,80,00,000 మంది మహిళలను తీవ్రంగా నిరాశకు గురిచేసింది అధ్యక్ష. ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీ అధ్యక్ష. అసలు గతంలో ఎప్పుడో మహానాడులోనే చాలా కాలం ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇల్లు భారమైంది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరికీ నెలకి 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పారు అధ్యక్ష. యాడ్స్ సాంగ్స్లో కూడా వీళ్ళు ప్రచారం చేశారు అధ్యక్ష. ఆడబిడ్డ నిధిని తెచ్చి అండగా ఉంటుంది, ప్రతి నెలకు 1,500 అందిస్తుంది, ఈ జెండే అండా కదా టీడీపీ జెండా అని ప్రచారం చేశారు అధ్యక్ష. బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. చూడండి, ఇందులో స్పష్టంగా రాశారు జూన్ 24 నుంచి కూడా ఈ పథకాలు ఇస్తామనేసి స్పష్టంగా రాయడం ఈ బాండ్స్లో మనం చూస్తాం అధ్యక్ష. అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని కూడా ప్రచారం చేశారు అధ్యక్ష. చేయూత అయితే 45 ఏళ్ళు వాళ్ళకు వస్తుంది, ఇదైతే అందరికీ వస్తుందని కూడా నమ్మించారు అధ్యక్ష. అయితే ఇన్ని రోజులైనా కూడా మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండవ బడ్జెట్ అయిపోయింది, అంటే ఏడాదికి 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి వీళ్ళు 36,000 రూపాయల చొప్పున బాకీ పడ్డారు అధ్యక్ష. దీనికి ఖర్చు అయ్యేది 1,80,00,000 మంది మహిళలు లబ్ధిదారులు అనుకుంటే 32,400 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది అధ్యక్ష. నేను మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, పరిశీలన అంటే ఏంటి? ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కనీసం పరిశీలన చేశారా? పథకానికి ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేశారా? ఆడబిడ్డ నిధి పథకం నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిశీలన చేశారా? రూల్స్ పైన అధికారులతో ఏమైనా కమిటీ వేశారా? దీని మీద మంత్రి గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా సమీక్ష చేశారా? స్పష్టంగా దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ తరఫున సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ను బోధిస్తున్న టీచర్స్ గత 20 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. జనరల్గా ప్రతి సబ్జెక్టులో టీజీటీలతో పాటు పీజీటీలు, జూనియర్ లెక్చరర్స్ ఉంటారు అధ్యక్ష. మిగతా సబ్జెక్టులో పనిచేస్తున్న టీజీటీలకు పీజీటీలుగా, జూనియర్ లెక్చరర్స్గా ప్రమోషన్స్ లభిస్తున్నాయి అధ్యక్ష. కానీ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో పనిచేస్తున్న టీజీటీలు, పీజీటీలకు సంబంధించిన పని చేస్తున్నప్పటికీ కూడా పీజీటీలకు సంబంధించిన క్యాడర్ స్ట్రెంత్ తక్కువగా ఉండడం వలన గత 20 సంవత్సరాల నుంచి టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్లకు పీజీటీ ప్రమోషన్స్ లేవు అధ్యక్ష. కావున ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. అంగన్వాడీలో పనిచేస్తున్న వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్ అధ్యక్ష, వారి డిమాండ్లు గత ప్రభుత్వంలో అధ్యక్ష చర్చలకు వచ్చాయి, అలాగే అగ్రిమెంట్స్ కూడా జరిగాయి అధ్యక్ష. కాకపోతే గత ప్రభుత్వం మారడం వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. వచ్చిన అధికారంలోకి వచ్చేటప్పుడే ఎన్నికల సమయంలోనే అంగన్వాడీ డిమాండ్స్ తీరుస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. వారి డిమాండ్స్ అధ్యక్ష, వారికి కనీస వేతనం 26,000 పెంచాలి, పెండింగ్లో ఉన్న 1,810 మినీ వర్కర్స్ క్వాలిఫికేషన్స్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలి, గ్రాడ్యుటీ అమలుకు గైడ్లైన్స్ రూపొందించాలి, వేతనాలతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలి, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, హెల్పర్ ప్రమోషన్స్ నిర్దిష్ట గైడ్లైన్స్ రూపొందించాలి, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలి, అలాగే ఉచితంగా గ్యాస్ ఇవ్వాలి, అలాగే ఫ్రీ స్కూల్స్లో చదువుతున్న తల్లిదండ్రులకు కూడా సంక్షేమ పథకాలు అందించాలని ఏదైతే ఈ ప్రభుత్వం అధికారం రావడానికి హామీలు ఇచ్చిందో అధ్యక్ష, తక్షణమే వాళ్లకు ఈ డిమాండ్స్ నెరవేర్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష.